ఈరోజు మనకు మండే ఈరోజు రేపు మనకి ఎక్స్పైరీ ఉంది. అది ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. మార్కెట్ మండే రోజు చూసినట్టయితే ప్రివ్యూ క్లోజ్ మనకు 24,894లో అయితే ఓపెన్ మాత్రం మనకు 24,916లో ఏర్పడింది, 24,900లో ఏర్పడింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు చూద్దాం ఒకసారి. ఇక మనం ఈ 25,200 పియూను మరియు 24,600 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం సిని గమనిద్దాం. సి చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది నిన్నటి క్లోజింగ్, ఇది నిన్నటి క్లోజింగ్ కొన్ని 950 కన్నా ఈ విధంగా రెడ్గా ఏర్పడింది. రెడ్గా ఏర్పడి దీనికి బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి మళ్ళీ మనకు కింది రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా బ్రేక్ చేసి కిందికి వస్తుందో మనం ఏమనుకుంటాం, ఇది ఎప్పుడైతే ఇది మనకు కిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకుంటాం. కాకపోతే ఇక్కడ చూసినట్టయితే టైమింగ్ చూడండి, ఇక్కడ మళ్ళీ ఈ 9:35 వరకు ఇది మళ్ళీ ఈ కరాక రావడం జరిగింది. ఎప్పుడైతే నిన్న క్లోజింగ్ మీద ఈ కిందికి వెళ్ళి దీని మీద సపోర్ట్ తీసుకుంటుందో ఇది ఈ విధంగా పెరగడం జరిగింది కర్రాక. అర్థమవుతుందా? ఈ విధంగా చాలా బ్రహ్మాండంగా పెరిగింది. అదేవిధంగా ఒకసారి మనం పీని కూడా గమనిద్దాం. ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఎప్పుడైతే మార్కెట్ కిందికి వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకుంటుందో మళ్ళీ మనం అనుకుంటే కింది నుంచి మళ్ళీ మనకు నిన్నటి క్లోజింగ్ మీద ఈ 15 క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం అనుకుంటాం. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా ఇది మనకు మెయిన్ బార్డర్, ఇది ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా కిందికి రావడం జరిగింది. అంటే మనం ఇక్కడనే బై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇది పైకి వెళ్ళి మనకి కిందికి వచ్చింది కాబట్టి. అర్థమవుతుందో? దీన్ని చూడండి ఇంత డౌన్గా ఇది అయిపోయిందో. ఈ విధంగా మనం ఉన్న వాటిని మనం యాడ్ చేసుకున్న పిఈసీలో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం సిలను గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ 24,900 సి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ 24,900 చూడండి, ప్రతి ఒక్కటి మనకు బ్రేక్ అయిపోయింది ఇక్కడి నుంచి. అంటే ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇది నిన్న క్లోజింగ్, ఇది 76 రూపాయలు ఉండి ఇది మనకు ఎక్కడికి వచ్చింది, ఇది 56 రూపాయలకి వచ్చింది. 56 రూపాయల నుంచి ఇది ఎప్పుడైతే దీని మీద సపోర్ట్ తీసుకుందో ఇది మనకు ఇట్లా వీ షేప్ రావట్లేదు. ఇది డైరెక్ట్ ఒక స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న స్టెప్ వేసుకుంటూ పైకి వెళ్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 225 రూపాయల దాకా వెళ్ళింది 56 నుంచి. అర్థమవుతుందా? అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,950 సి ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ఇది నిన్నటి క్లోజింగ్, ఇది 49 రూపాయలు. ఇది మనకు 35 రూపాయలు ఉండాలి. ఎక్కడికి వెళ్ళింది దీంట్లో మనం చెప్పుకునేది ఏమి లేదు. ఇక్కడ ఒక్కటిసారి ఇక్కడ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని డైరెక్ట్ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 180 రూపాయల దాకా వెళ్ళింది. అంటే ఎక్కడ నుండి ఇది 36 రూపాయల నుండి ఇది మనకు 180 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా ఒకసారి మనం ఈ 25,000 సి ఒకసారి గమనిద్దాం. ఇది కూడా చిన్న సి, ఇది 30 రూపాయల నుండి ఎక్కడికి వచ్చింది, ఇది 22 రూపాయలకు వచ్చింది. 22 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 136 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా? దీంట్లో ఒకసారి మనం పెద్ద సి ఒకసారి చూద్దాం. ఇక్కడ 24,800 సి, ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది మనకు ఎక్కడి నుంచి ఇది 80 రూపాయలు ఉండి 80 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 140 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే దీని మీద మనకు సపోర్ట్ తీసుకుందో ఈ 915 క్యాండిల్ కూడా మనం సపోర్ట్ తీసుకుందో ఇది డైరెక్ట్ 84 రూపాయల నుండి ఇది మనకు 270 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒకసారి మనం పీలను కూడా గమనిద్దాం. ఇక్కడ 24,900 పి అని యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది 50 రూపాయలు. ఇది మనకు ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత ఇది మనకు ఈ విధంగా ఏర్పడంగానే ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ మనకు మరో క్యాండిల్ ఏర్పడుతుందా లేకపోతే ఇది కింద ఉన్న ఈ 15 క్యాండిల్ బ్రేక్ చేస్తుంది. ఇవి రెండు గుర్తుంచుకోవాలి, అంత ఎక్కువ అవసరం లేదు. ఇది బ్రేక్ చేయకుండా దీని మీద మనకు క్యాండిల్ ఏర్పడినట్టయితే దీని మీద క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ మళ్ళీ ఏర్పడినట్టయితే ఇది మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది మనకు సపోర్ట్గా మారే అవకాశాలు ఉంటాయి మెయిన్ పీఈకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఏకంగా 8 రూపాయలకు రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,050 పి ఒకసారి గమనిద్దాం. పెద్ద పిఏలు ఇది 150 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వచ్చింది 135. ఆ తర్వాత ఇది మనకు 171 రూపాయలకి వెళ్ళింది. 170 రూపాయల నుండి చూసుకున్నట్లయితే ఆఖరికి ఇది 26 రూపాయలకు రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 25,000
పి ఇది చూసుకున్నట్టయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా ఒక 915 క్యాండిల్ కిందికి రావడం 90 రూపాయల నుండి ఇది మనకు 130 రూపాయలకి వెళ్ళింది. ఇది మనం ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎప్పుడైతే ఈ నిన్నటి క్లోజింగ్ మీద మనకు సపోర్ట్ తీసుకుంటుందా, లేకపోతే ఈ 915 క్యాండిల్ మీద మరో గ్రీన్ క్యాండిల్ ఏర్పరిచినట్లయితే ఇది మనకు పైకి వెళ్ళి ఉంటే ఇక్కడ రాకుంటుంది. లేదు కాబట్టి ఇది మనకు ఎప్పుడైతే ఇది క్లోజ్ అయిపోయిందో ఇక్కడ నుండి మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. మొత్తం ఇది 17 రూపాయలకు రావడం జరిగింది ఈరోజు. ఈ విధంగా ఉంది. మనం ఎక్కువ దీన్ని ఏ విధంగా ఆలోచించాలంటే నిన్నటి క్లోజింగ్ ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ నుంచి మనం ఏ విధంగా పెరుగుతుంది చూసుకున్నట్లయితే మన సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటాను. థ్యాంక్ యూ.